ఆదికాండం 41:36. ఆ 7ంటికి ఈ దేశమందు సంగ్రహము నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎవరండి? యోసేపు గారు. ఆయన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కాబట్టి రాబోయే 7 సంవత్సరాల కరువును ఆయన ముందుగా కనిపెట్టాడు. ఆ కళల భావము ద్వారా ఆ కళల యొక్క తాత్పర్యాన్ని రాజుకు చెప్పినప్పుడు, రాజా ఇదిగో 7 సంవత్సరాలు భయంకరమైన కరువు కలగబోతుంది. ఆ కరువు సమయంలో ఎవరికి ఆహారం ఉండదు. రాజు అంటాడు, మరి దీనికి ఏంటి పరిష్కారం, ఏం చేయాలంటే ముందటి 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది. ఈ 7 సంవత్సరాల్లో పండిన పంట ధాన్యం అంతటిని కూడా మనము కొన్ని గుడౌన్స్ కట్టి దానిలో దాచిపెట్టాలి. ఈ 7 సంవత్సరాలు గతించిన తర్వాత రాబోయే 7 సంవత్సరాలు కరువులో వాటిని తిని ప్రజలు ప్రాణాలతో మరి బయటపడతారు, బ్రతుకుతారు, దానికి ఆస్కారం కనిపిస్తుందని చెప్పినప్పుడు ఆ ఐడియా, ఆ యొక్క ఆలోచన ఆ రాజు ఫరోకు యొక్క సేవకులందరికీ కూడా నచ్చింది. దాన్ని బట్టి వారు అంటున్నారండి, ఒక మాట చెప్తున్నారు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? ఈరోజు ఏ వ్యక్తి అయినా నీవు సమస్యలో ఉన్నప్పుడు నీకు సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా నీకు పనిచేస్తే నీవేమంటావు? ఏమంటావు? ఒక్క మాట అండి, దేవునికి కూడా అంత ఆధిక్యత మనం ఇవ్వము. ఎవరైనా సాయం చేయగానే అంటున్నావు, దేవుళ్ళ వచ్చావు, దేవుళ్ళ సహాయం చేసావు అని చెప్పి దేవుడికి ఇవ్వాల్సిన ఘనత వారికి ఇచ్చేస్తాం. ఎందుకోసం అంటే ఆ సమయంలో మనకి ఏం చేయలేదు తెలియదు కాబట్టి మనకు ఉపశమనాన్ని కలిగించి, మనకు ఆదరణ కలిగించి, మన భయభీతుల నుండి మనకు పిల్లలు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఆ మాట మనం పలుకుతాం, దేవుళ్ళ నాకు సహాయపడ్డావు, దేవుళ్ళ నాకు వరం ఇచ్చావని చెప్పి కొన్ని సార్లు ప్రజల్లో మనం ప్రశంసిస్తూ ఉంటాం. ఆ దినము కూడా వీరు అంటున్నారు, దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషిని మనం కనుగొనలేం. తర్వాత మాట రాజు కూడా అన్నాడండి. రాజు ఒక చక్కని మాట చెప్పారండి, మరియు ఫరో దేవుడి ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అసలు ఆయన ఎందుకు పిలిచారు చెప్పండి మీరు? కళకు అర్థం చెప్పమని పిలిచారండి. దేనికి పిలిచారండి యోసేపు గారిని? కళకు అర్థం చెప్పమని పిలిస్తే కళకు అర్థం చెప్పగానే వెళ్ళిపోమనాలి. కానీ అలా చెప్పట్లేదు. ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పిన మాటలు, ఆయన మాటల్లో మాధుర్యము, ఆత్మ కలిగిన వ్యక్తిగా దేవుని ఆత్మ అతని ఎందు ఉన్నదని రాజు గుర్తెరిగి అంటున్నాడు, యోసేపు నీకు ఒక మాట, నేను ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నాను, కాదనొద్దు అంటే ఆయన అన్నాడు, చెప్పండి రాజా. అప్పుడు అన్నాడు, నీవు నా ఇంటికి అధికారమై ఉండాలి, నా ఇంటికి నీవు అధికారివి. ఈయన అనుకుంటున్నాడు, నేను బానిసగా ఈ దేశానికి తేవబడ్డాను, అన్నదమ్ముల చేత చితక తొక్కబడ్డాను, నన్ను నీళ్లు లేని గోతులో పడేశారు, నేను అక్కడ చనిపోవలసిన పరిస్థితుల్లో నుండి నన్ను ఒక వ్యక్తి కొనుక్కుని తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టినప్పుడు, ఈ దేశంలో ఒక శ్రమ ద్వారా నేను జైల్లోకి వెళ్ళాను, ఈ చెరసాల నుండి కళకు అర్థం చెప్పడానికి స్థలానికి వచ్చాను, మరలా నేను ఈ జైలుకి పోతానేమో అనుకున్నాను. ఒకవేళ మీ కనికరం వలన నేను క్షమింపబడి స్వేచ్ఛాపరుడిని నేను ఏదో పని చేసుకుని బ్రతుకుదాం అనుకుంటే, ఎన్నిక లేని వ్యక్తి నన్ను ఏమంటున్నావు? నువ్వు నా ఇంటికి అధికారమై ఉండమంటున్నావు. నేనే అధికారం లేని వ్యక్తిని, నేనే ఘనత లేని వ్యక్తిని అయితే నువ్వు నన్ను ఘనత తెచ్చే వ్యక్తిగా చేస్తున్నావని చెప్పి తనలో తాను అనుకుంటూ రాజు దగ్గర ఈ మాట చెప్తున్నాడండి. తర్వాత నా ప్రజలందరూ నీకు విధేయులయ్యిందురు. ప్రజలు ఎవరికి విధేయులు ఉంటారండి? రాజుకి విధేయులు ఉంటారు. రాజు ప్రజలందరికీ అధికారై ఉంటాడు. అయితే ఇప్పుడు రాజుకు కూడా రాజు ఎవరో తెలుసా? యోసేపు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉంది కనుక. తర్వాత సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనని యోసేపుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక్లూడింగ్ టు ఈయన కూడా ఒక రాజేనండి, ఆయనతో సమానమే. ఇంకా ఒక సింహాసనం విషయంలోనే, ఒక సింహాసనం విషయంలో తప్ప మిగతా విషయాలు అన్నిటిలో కూడా నీదే అధికారం, నీదే పెత్తనము, నువ్వేం చేస్తే అది చెయ్యి, ఎందుకంటే నీ ఎడల దేవుని ఆత్మ ఉన్నదని చెప్పి ఆత్మ కలిగిన వ్యక్తిగా ఫరో యోసేపును గుర్తించాడు. ఈరోజు సమాజం మనల్ని గుర్తించాలి.